హలో ఆల్, పిజ్జా దోశ ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం. పిజ్జా దోశని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. దోశ తవాని టిష్యూతో ఒకసారి నీట్గా క్లీన్ చేసి దానిపైన దోశ బ్యాటర్ని కొంచెం దళంగా స్ప్రెడ్ చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని పిజ్జా సాసు దోశపై అప్లై చేయాలి. ఎక్కడా గ్యాప్ లేకుండా దోశ మొత్తం పిజ్జా సాస్ని స్ప్రెడ్ చేయాలి. దానిపైన సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, చిన్నగా కట్ చేసుకున్న టమాటోసు, ఇంకా మీకు నచ్చితే స్వీట్ కార్న్, పన్నీరు, మష్రూము ఇలా ఏవైనా దోశ పైన పెట్టుకోవచ్చు. దోశ పైన వెజిటేబుల్స్ పేర్చాక చీజ్ని తురుములా చేసుకొని వేసుకోవాలి. చీజ్ మెల్ట్ అయ్యే వరకు దోశ పైన మూత పెట్టుకోవాలి. చీజ్ మెల్ట్ అయ్యాక తవా నుండి దోశ తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. తవా పైన ఉంచితే దోశ మాడిపోయి చేదుగా అవుద్ది. తరువాత చిల్లీ ఫ్లేక్స్ ఉన్న, ఒరిగానో ఉన్న స్ప్రింకిల్ చేసుకోండి దోశ పైన. పిజ్జా కట్టతో అయినా నైఫ్తో అయినా